హలో రైతు సోదరులకు అందరూ నమస్కారం అండి. ప్రస్తుతానికి మిర్చి నర్సరీలో వేరుకుళ్ళు అనేది బాగా ఎక్కువగా ఉందండి. ఇది ఎట్లా అంటే ఇట్లా చూడండి, ఇప్పుడు వచ్చే నారు ఇట్లా పైన వచ్చేసి తలలు వాలుస్తున్నాయి. నీకు పూర్తిగా తర్వాత ఇట్లా మెత్తబడి కింద పూర్తిగా చచ్చిపోతుంది. సో ఇది మనకు వేరు ప్రాబ్లం అండి. ఇది కింద మెయిన్ వేరు అనేది ఎండిపోవటం వల్ల ఇట్లా వస్తుంది. ఇది ఏంటంటే ఆల్రెడీ డ్యామేజ్ అయింది కాబట్టి మనం దీన్ని పూర్తిగా చూడలేము. సో ఇప్పుడు ఏంటంటే మనకు కొద్దిగా ఫ్రెష్గా ఉన్న మొక్కని చూస్తే మనకు కింద వేరు అనేది ఏది డ్యామేజ్ ఉందో అర్థమవుతుందండి. చూడండి, ఇప్పుడు ఇది ఇప్పుడే వాడుతుంది. సో దీన్ని మనం ఒకసారి చూడండి, కింద మెయిన్ వేరు ఉంది కదండి, ఈ మెయిన్ వేరు అనేది ఎండిపోయింది చూడండి, సన్న పీస్ అయిపోయింది. సో ఈ సన్న పీస్ ఎప్పుడైతే అయిపోయిందో మొక్క అనేది పైన అనేది వాడిపోవడం జరుగుతుందండి. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మధ్య మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే కింద మెయిన్ వేర్ అండి. ఈ వేరు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో పైన అంతా డ్యామేజ్ వస్తుంది. సో ఫస్ట్ మనం చేయాల్సిందల్లా పైపాటు కుళ్ళుని కాదండి, మనం వేసే మందు ఏదైనా సరే కుళ్ళుకి కింద మెయిన్ వేరుకి ఇంతవరకు వెళ్ళాలి. సో అంతవరకు వెళ్ళాలంటే మనం వాటర్ ఇచ్చేటప్పుడు డ్రించింగ్ లాగా చేయాలండి. అంటే కింద భూమి లోపలికి వెళ్ళాలా. అట్లా ఇంకినప్పుడు మాత్రమే మనకు ఫంగసైడ్ కంట్రోల్ వస్తుంది. ఫంగసైడ్లో మనకి ఏంటంటే కాంటాక్ట్ కంటే ఈ టైంలో సిస్టమిక్ మందు అనేది బాగా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో సిస్టమిక్ మందు అనేది ఏమవుతుందంటే మొక్కకు అనేది ఆవిరి చర్య ద్వారా పనిచేస్తుంది కాబట్టి సిస్టమిక్ మందు అనేది కొద్దిగా ఎక్కువ వాడాలండి. సో ఈ స్టేజ్లో ఉన్న నార్మల్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రాబ్లం అనేది ఇదే ఎక్కువగా ఉంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే సిస్టమిక్ మందులని కొద్దిగా బాగా తడిసి కింద కారేటట్టు కొట్టండి. ముందుగా ఏం చేస్తారంటే ఏదైనా అవకాశం ఉంటే మనకు వాటర్ పెట్టేటప్పుడు మధ్యలో కొద్దిగా నీళ్లు పోయండి. బ్లైటాస్ కానీ లేదంటే ఇది చూడండి, ఇది ఎంతవరకు డ్యామేజ్ అయిందో చూడండి. మెయిన్ కింద అండి, కింద ఎప్పుడైతే తల్లివేరు డ్యామేజ్ వస్తుందో తర్వాత ఆటోమేటిక్గా మొక్క పై భాగం అనేది పూర్తిగా వడిలిపోతుంది. ఇక్కడ చూడండి, మెత్తపడ్డది కదా, దాన్ని మెత్తపడ్డది అని చెప్పి మనం అనుకుంటాం. సో ఆ మెత్తపడడానికి కారణం ఏంటంటే కింద అనేది ఆ మెయిన్ వేరు, ఆ వేరు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో పై ఆటోమేటిక్గా తల అనేది కింద వాలుస్తుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే మీకు పెద్ద మందులకు జాగ్రత్తగా కింద భాగం తడిసేట్టు కొట్టండి.